ఏవండోయ్, అందరూ కులాసయ్యేనా? మా ఇంటి దగ్గర అయితే పండగ పనులు అయితే మొదలు పెట్టేశారండి. భోగి ముందు రోజు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు కానివ్వండి చిన్నవాళ్ళు కానివ్వండి, భోగి మంట కోసం అయితే చాలా కష్టపడ్డారండి. భోగి మంట కోసం దుంగల్ని కొట్టి వాటిని సైకిల్ మీద తీసుకుని భోగి మంట కోసం అయితే అన్నీ ఏర్పాటు చేసేసుకున్నారు. మరి సంక్రాంతి అంటేనే సందడి కదండి. మరి ఆ సందడి పిల్లలతో కాకుండా ఎవరితో వస్తుందో చెప్పండి. చూసారా పిల్లలందరూ ఎలా తీసుకొస్తున్నారు? మేమైతే తెల్లవారుజామునే లేచి భోగి మంట దగ్గరికి అయితే వచ్చేసాం. అంతే కదండి, బయట అలా బండి మీద అలా ఎక్కడెక్కడ ఎలాంటి భోగి మంటలు ఉన్నాయో కూడా చూడ్డానికి అయితే వెళ్ళాం. తర్వాత ఇక్కడ పిల్లలైతే భోగిదండలు వేస్తున్నారు, చూసారా? హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి మన కోనసీమ జిల్లాలో సంక్రాంతి అంటే మామూలుగా ఉండదు కదా. కోడి పందాలు చాలా ఉంటాయి కదా. మరి వెళ్దాం ఈరోజు ఈ భోగి వ్లాగ్ ఎలా ఉంటుందో చూడండి. మరి సంక్రాంతి అంటేనే సందడి కదండి. మీరు మీ చుట్టాలు అందరూ కలిసి అంతే సందడిగా అయితే ఈ సంక్రాంతిని అయితే చేసుకోండి. మేమైతే ఈ భోగికి ఎక్కడెక్కడికి వెళ్తున్నామో అయితే ఈ వ్లాగ్లో అయితే చూడండి. మా హస్బెండ్ అయితే మీకు హాయ్ అయితే చెప్తున్నారండి. మీరు కూడా ఈ భోగి పండుగ ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే చాలా వెహికల్స్ ఉన్నాయండి. లోపలైతే కోడి పందాలు, గేమ్స్ అవన్నీ జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి ఎస్ఆర్ఎం అయితే వెళ్తున్నామండి. అక్కడైతే సంక్రాంతి సంబరాలు అయితే చాలా బాగా చేస్తున్నారంట. వెళ్ళి చూద్దాం పదండి. ఎస్ఆర్ఎం అయితే వచ్చేసామండి. కాదండి, ఆంధ్ర గోవాకైతే వచ్చేసాము. దీని మధ్యన అయితే చాలా అంటే చాలా డెవలప్ చేస్తున్నారండి. చాలా బాగుంది కూడా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఫస్ట్ డే అయితే వెళ్ళాము భోగి రోజున. అక్కడైతే కైట్స్ అయితే ఎగరేస్తున్నారండి అందరూ కూడాని, చాలా మంది ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారండి. మేము వెళ్ళిన టైంకి అయితే సన్సెట్ అయితే అవుతుంది అక్కడ. చూసారు ఎంత బాగుందో. నిజంగానే ఆంధ్ర గోవాలా అనిపించింది. గోవాకి ఏమాత్రం తీసిపోనట్టుంది. అండ్ అంతే కదండి, ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టారు. అండ్ కోడి పందాలు ఇవన్నీ గేమ్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ. నైట్ టైం అయితే లైట్స్తో చాలా బాగా అరేంజ్ చేశారండి. అండ్ అక్కడ ఉన్న ప్రతి ట్రీకి అయితే లైటింగ్ అయితే పెట్టారు, చాలా బాగుంది. మేమైతే ఎర్లీగా వెళ్ళామండి. ఇంకా కాసేపు అయిన తర్వాత అయితే చాలా అంటే చాలా, అసలు ఖాళీ అయితే లేదు ఇక్కడ. అంతమంది అయితే వచ్చేసారు ఇక్కడికి. చూసారు కదా మా ఈ భోగి వ్లాగ్. మీరు కూడా మీ ఇంటి దగ్గర భోగి ఎలా జరుపుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.